these three words, hello, hello, how are you, goodbye. కానీ భగవంతుడు అలాంటి ఫ్రెండ్ కాదు. God is not the friend of the toy. ఎప్పుడు కూడా నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు. God is always with you, in you, around you, above you, below you, and protects you. ఇలాంటి మిత్రుడిని మాత్రం మనం పొందడానికి ప్రయత్నించాలి. We should make every attempt to have friendship with God. భగవంతుడే నిజమైన సత్యనిత్యమైనటువంటి మిత్రుడు. God is the only true friend. అట్టి మిత్రుడిని మనం ఈనాడు దూరం చేసుకొని Today we have distanced ourselves from శత్రు God. రూపంలో వచ్చేటువంటి మిత్రులు మనం ఆశిస్తూ, And in fact we have got a friend actually ఈ enemy. మిత్రుల ద్వారా మన జీవితం సార్థకం గావించుకుంటామని భ్రమిస్తున్నాము. And we think that we can get along with the seeming friend ఇది who in reality is an enemy. భ్రమతో కూడినటువంటిది. It is all just an illusion. కానీ నిజమైన భ్రమతో కూడినటువంటి దైవత్వం ఒక్కటే. In fact, it's only the divinity which is all true. బ్రహ్మకు కూడినటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం గుర్తించాలి. We have to understand the difference between Brahma illusion, Brahma. బ్రహ్మగా ఏమిటి? What is Brahma, the illusion? ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించడమే భ్రమ. Brahma illusion meant one viewed as plurality, multiplicity. కానీ బ్రహ్మమనగా అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని స్వీకరించడమే బ్రహ్మ. Brahman meant acceptance of the principle of unity in diversity. కనుకొని సహనావతు సహనాభునక్తు సహవీర్యం కరవ ఈ యొక్క వేదము ఈ ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Veda propagates the principle of unity. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move about together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let us grow in intelligence, grow living together. కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనేది వేదం. The Veda says, let us live together in total, utter friendship without any ఇంత conflict. పవిత్రమైనటువంటి యొక్క సూక్తులను, నిత్య సత్యమైనటువంటి సూక్తులను వేదం ప్రబోధిస్తుంటే దీన్ని మనం ఏమాత్రం కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. When the eternal true principles are taught by Veda, we are not mindful. వేదమనగా ఏదో బ్రాహ్మణులు పలికేటువంటి మంత్రాలు అనుకుంటున్నారు. We associate Veda with the priestly class, Brahmin. వేదం అనేటువంటి అది కాదు. It's not Veda. సర్వ జీవులకును ప్రాణ సమానమైనటువంటి వేదము. In fact, Veda is the life breath of every living సర్వ creature. ప్రాణులకును ప్రాణ సమానమైనటువంటి వేదము. And Veda is the life principle of every living వేదోఖిలో creature. ధర్మమూలం సర్వము ధర్మముతమైనటువంటి వేదం. And in fact, Veda is full of dharma. ఇలాంటి ధర్మస్వరూపమైనటువంటి వేదాన్ని మనం ఏదో ఒక పరిమితమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెడుతున్నాం. Veda, which is the very personification of dharma, దీనికి is used in a హద్దులే narrow లేదు. sense. It has no limits. దీనికి ఏమాత్రం కూడా ఇది లేదు, భేదం లేదు. It has no differences. విశాలం విశాలం విశాలం. It's so vast. ఎక్కడ పోయినా కూడా ఇది విశాలమే అవుతుంటాది. You find vastness కనుకనే everywhere. దీనిని బ్రహ్మ అనగా బృహత్ రూపాన్ని ధరించేటువంటిది బ్రహ్మ. Vast is the principle of Brahma. కనుక దీనికి ఒక హద్దు అనేటువంటిది లేదు. It has no boundaries. అలాంటి హద్దు మీరినటువంటి విశాలమైనటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని విశ్వసించి మన కాలాన్ని మన కాయాన్ని మన కర్మను కూడా దుర్వినియోగపరుచుకుంటున్నాం. In fact, we have forgotten the divine principle, which is limitless, which is so vast, which is eternal, which is all true, but we are carried away by this ephemeral, momentary. ఈ భౌతికమైన లౌకికమైన దీనివల్ల మనం సాధించేటువంటిది ఏమిటి? What is that you are going to achieve in this శారీరక world? సంబంధమైనటువంటి యొక్క సుఖమును పొందొచ్చు, You may have physical comfort. శారీరక సంబంధమైనటువంటి యొక్క అనుకూలము చేసుకోవచ్చు, You may have worldly conveniences. శారీరక సంబంధమైనటువంటి కీర్తి మర్యాదలు పొందవచ్చు. You may earn respect and esteem. కానీ ఇవి కాదు మనం సాధించవలసినటువంటిది. They are not to be merely. శాశ్వతమైనటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సాధించాలి. In fact, we should attain, accomplish, achieve that permanent ఇవంతా immortal ప్రవృత్తి divinity. మార్గములు మాత్రమే. The rest are only worldly ఈ ways. ప్రవృత్తి అనేది కూడా అంత పాసింగ్ క్లౌడ్స్. The worldly ways are just like passing clouds. ఇలాంటి పాసింగ్ క్లౌడ్ మనం దృష్టి ఉంచుకొని శాశ్వతమైన సత్యమైన యొక్క దివ్యత్వాన్ని ఎందుకు మనం దూరం We చేసుకుంటున్నాం? are carried away by this ephemeral, transient, passing clouds, forgetting that eternal truth, immortal అనాది divinity. కాలం నుండి భారతదేశం నందు In Bharat, since ancient times, అనేక విధమైనటువంటి యొక్క సంస్కారములను అభివృద్ధి పరిచి they developed various ways of culture. సమస్త దేశములకు చాటి అందించినటువంటి యొక్క మహాసుధలు. In fact, Bharat shared this nectarine principles of Vedic doctrine to the rest of the world. ప్రపంచములకే ఇది చాటినటువంటి యొక్క దివ్యమైనటువంటి సూక్తుడు. And in fact, this is the sacred teaching taught by Bharat. దీనికి జాతి మత భేదములు ఏమాత్రము లేవు. It is beyond all nationality, race. కనుక ఇట్టి
ఏ భేదము లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వేదతత్వాన్ని మనం ఎందుకు వదస్తున్నాం? Why should we give up that Veda which observes no difference at all? ఈ వేదంలో ఉండేటువంటి యొక్క సత్యశక్తులను ఎవ్వరు కూడా సరిగా గుర్తించడం లేదు. In fact, none are recognizing the truth there. వారికి తోచినట్టుగా అర్థములు చెప్పుకొని they give interpretation of as their దీన్ని own. వ్యర్థం చేస్తూ ఉన్నారు. In fact, they waste time. కనుక మనము వ్యర్థం చేయకుండా సార్థకం గావించుకోవాలంటే ప్రతి ఒక్క దీన్ని కూడా ఆచరణలో పెట్టాలి. Therefore, we should not waste time. In order to work for redemption, we should take to practice. మనకు ఆచరణ ప్రధానం కానీ Practice is important, ప్రచారము కాదు. not publicity. ఒక్క చిన్న దీన్నైనా కూడా మనం ఆచరించి దాన్ని అభివృద్ధి పరచు. It may be a tiny thing, a fraction, better you take to practice. భగవత్ తత్వాన్ని నీవు పెంచుకో, Develop the divine principle. దీన్ని అభివృద్ధి పరచుకో, Develop it more. ఆనందాన్ని అనుభవించు, Experience the అందరికీ bliss అందించు. and share with everybody. ఇది నీ యొక్క నిజానమైనటువంటి యొక్క సరైన కర్తవ్యం. This is your proper duty expected of you. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడనగా ఎంత విలువైనటువంటి వాడు, Man is highly valuable ఎంత గుణవంతుడు, and is one of virtues. అతని యొక్క గుణమునంతా కూడా నిర్మూలన చేసుకుంటున్నాడు. In fact, he has lost all his human గుణం అంటే value. ఏమిటో వాడికి అర్థం లేకుండా పోతుండాలి. He doesn't understand what they are. కనుకనే తన యొక్క జీవితం యొక్క ఆదర్శమే గుణము. So the ideals are the virtues in our ఇది life. ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. So we should develop ideals today. సత్యమును మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop truth more and more. సత్యమును ఉండినప్పుడే ధర్మం కూడా అభివృద్ధి అవుతుంది. When once there is truth, there will be dharma automatically. సత్యం నాస్తి పరో ధర్మః. There is no other dharma beyond truth. సత్యాన్ని మనం పునాదిగా తీసుకోవాలి. We have to take truth as the ధర్మాన్ని foundation. మనం భవనంగా విశ్వసించాలి. And we have to consider dharma as the mansion. పునాది భద్రంగా ఉండినప్పుడే భవనం కూడా భద్రంగా ఉంటుంది. When the foundation is strong, the mansion would be equally safe. కనుకనే మనము సత్యము అనేటువంటి ఒక దీన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి. So we have to keep in safe custody this truth. ఎలాంటి పరిస్థితులు ఏందని కూడాను అసత్యం ఆడకూడదు. Under any circumstances, we should never utter a lie. ఈనాడు తాత్కాలిక తృప్తి నిమిత్తమై For temporary gain, అసత్యమును ఆడి we speak false. అనంతమైనటువంటి పాపమును పెంచుకుంటున్నాం. And in fact, we're accruing the sin. దానివల్ల మున్ముందు రాబోయేటువంటి యొక్క బాధలకు తానే గురి అవుతున్నాడు. And in fact, these sins are responsible for the suffering in future. కనుక ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మరు ముసుళ్ళ పండగ అన్న. There lies the festival, the advanced age approaching you very fast. కనుక తాత్కాలికంగా నీవు ఏమాత్రము లెక్క చేయవు. You may not consider it right అది now. ఏ భవిష్యత్తు లోపల కొండల వలె దీనికి అడ్డు తగులుతుంది. But in future, it will stand as an obstacle like a big mountain. కనుక దానిని మనం రానివ్వకుండా చూసుకోవాలి. See that you will not face that situation. ఈ దేహం భగవంతుడు ఇచ్చినటువంటి దేహము. The body is God's gift. ప్రతి రూపం కూడా భగవంతుడి యొక్క వరప్రసాదమే. Every form is God's gift. కనుకనే అట్టి వరప్రసాదమైనటువంటి దేహాన్ని మనం ఎంత సద్వినియోగపరచుకోవాలి. We have to make proper use of this God's ఎంత gift, the సత్య body. మార్గంలో ప్రవేశపెట్టాలి. We should tread along the path of truth. భగవంతుడు అందించినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుకోవటము మహా దుష్టగుణమే. Body, the gift of God, should not be misused. ఈ విధంగా మిస్యూజ్ చేసుకోవటం వల్లనే By misuse, మన జీవితమే కూడా వ్యర్థమైపోతుంది. all our life is bound to be wasted. నా ఈ దేహము ఇచ్చినటువంటి వాడు భగవంతుడే. This body is the gift of God. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవుడు అనేటువంటి యొక్క దేహం నందు దేవుడు అనేటువంటి వాడు నివాసం చేస్తున్నాడు. In fact, body is the temple of God. God resides there in this body. కనుక ఈ దేహం నందు ఉన్నటువంటి ఒక భగవంతుడు జీవుడే. Therefore, God in the human జీవుడికి body is దేవునికి human. ఉండేటువంటి భేదం ఏమిటి? What is the difference between the individual and the divine? అది ఏ మనం ఈనాడు గుర్తించాలి. That we have to recognize today. వ్యక్తియే జీవుడు. వ్యక్తియే జీవుడు. Yes, the individual is jiva. సమష్టియే దేవుడు. This collective form is divine. అందరి యందు ఉండినటువంటి వాడు దేవుడే. In fact, God is present in all. కనుక నీ వ్యక్తిత్వాన్ని మాత్రమే నీవు పెట్టుకోకు. You should not go by the individual level. ఈ వ్యక్తి నుంచి కూడా సమష్టి రూపంలో నీవు ప్రవేశించాలి. From the individual level, we should go to the community level. అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది. Then you can attain the divinity. ప్రతి ఒక్కరి యందు కూడా ఉన్నది దైవత్వమే. In fact, there's divine. ఈశావాస్యం ఇదం జగత్తు. God is present in this universe. ఈశ్వర సర్వభూతానాం. God is present in all beings. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. The same truth is ఈ interpreted in several పవిత్రమైన ways. యొక్క పదములంతా మనం అర్థం చేసుకోవాలనుకుంటే
సద్గుణాలను మనం పెంచుకోవాలి. In order to understand the sacred interpretation of these words, we have ఈ to develop our సద్గుణములే మనలో virtues. లేకపోతే దేన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. Without virtues, we cannot understand anything. కనుక ప్రతి మానవుడు కూడాను సద్గుణాన్ని పెంచుకోవాలి. So every man must cultivate virtues. సదాచారంలో ప్రవేశించాలి. He should take to good action. సత్ప్రవర్తనలో మనం జీవించాలి. He should lead good conduct. అప్పుడే మన మానవత్వం అనేటువంటి సార్థకమవుతుంది. And then only human life is redeemed. ఇలాంటి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను Having been born as a human, మృగముల వలె పశువుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అవమానం. having been born as a human being, what a shame it is to lead the life of an animal and a demon. పశువు పక్షులు కూడాను భుజిస్తున్నాయి. The birds and beasts ఆహార are to eat. నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశుభిన్నరాని. In fact, the food, the fear, procreation, sleep are common to mankind. జ్ఞానం The beasts as నరాణ well. అధికం విశేషః. The wisdom is an extra quality in mankind. జ్ఞానేన శూన్యః పశుభిః సమానః. Without wisdom, he is worse than an animal. ఇంకా నీవు అనిమలకు నీకు ఉన్నటువంటి భేదం ఏమిటి? Then where lies the difference between you and an అది animal? తింటుండాలి, నీవు తింటున్నావు. They to eat and you do that. అది ఎంజాయ్ చేస్తుండాలి, నీవు ఎంజాయ్ చేస్తున్నావు. Animal enjoys, so you also అది enjoy. నిద్రపోతుండాలి, నీవు నిద్రపోతున్నావు. Animal sleeps, so you అది sleep. విషయవాసన అనిపిస్తుండాలి, నీవు విషయవాసన అనిపిస్తున్నావు. Animals enjoy the sensual ఇది pleasure. ఎందుకు So నిన్ను also అనిమల్ you. అనిపించకూడదు? Why? In what way you're different? నిన్నెందుకు మనిషి అనిపించాలి? Why are you called a human? మానవత్వం అనేటువంటిది ఎందుకు సార్థకం చేసుకోవాలి? Why don't you work to fulfill the task of the కనుక humanity? అవి అనిమల్ అనుభవించినటువంటివే మనం కూడా అనుభవిస్తున్నాము. In fact, we share the same animal happiness. కాబట్టి అది ద్విపాద పశువు. ఇది After all, the human life has come down to the level అది of చతుర్పాద two-legged పశువు. animal. That animal is four-legged. అంతే. కాళ్ళు వ్యత్యాసమే కానీ భావనలు రెండు ఒకటి. It's only difference in the number of legs, that's all. కనుక ద్విపాద పశువు అనేటువంటి వాడు ద్విపాద పశుపతిగా మార్చుకోవాలి. And in fact, being an animal, he should go to the level of Pashupati God. కనుకని మనం మానవులైనందుకు పశుపతి తత్వాన్ని మనం పెంచుకోవాలి. And being a human, we should develop the divine quality. భగవత్ తత్వములు ఎక్కడ పోయినప్పటికీ ఈ ఏకత్వం అనేటువంటి మనం గుర్తింపు తెచ్చాలి. In fact, the divinity stands for the principle of oneness. కనుక మనము ఏదో రూపనామాన్ని మాత్రం భేదంగా తీసుకొని We go by the differences of name and form. దాని యొక్క పరిస్థితి ప్రభావం మనము అర్థం చేసుకోకుండా We don't understand the circumstances and effects కాలంను వ్యర్థం చేస్తున్నాము. and waste our time. కనుక మనం కాలంను వ్యర్థం చేయకూడదు. We should not waste our టైమ్ time. ఈజ్ గాడ్. Time is డోంట్ God. వేస్ట్ టైం. Don't waste టైం time. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is life waste. కనుక మన లైఫ్ అంతా కూడా ఈ టైం చేతనే మనం వేస్ట్ చేస్తున్నాము. And we waste our life. మనం ఏ సెకండ్ కూడాను వ్యర్థం చేయకూడదు. We should not waste even a moment. a ఈ second. కాలం గడిచిపోయినటువంటి చిక్కడం చాలా అదృష్టము. The time lost cannot be recovered. కనుక కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు. So never waste time. ఒక్క క్షణం చిక్కినా కానీ దాన్ని సార్థకంగా ఎంచుకోవాలి. Even a second should be used well. అనవసరమైన మాటలతో కానీ In unnecessary words, అసభ్యమైన పనులతో కానీ in wasteful acts, కాలమును మనం అనేక విధంగా వ్యర్థం చేస్తున్నాం. we are wasting our time. కనుకని దివ్యత్వమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని We have to develop divine thoughts పవిత్రమైన జీవితాన్ని మనం ఆచరించాలి. and lead a sacred life. ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం పొందాలనుకుంటే In order to have that life, సత్కర్మలు, good deeds, సదాచారములు, good life, సత్ప్రవర్తన, good conduct, సచ్చింతన, and good thinking. దీన్ని మనం పోషించుకోవాలి. We have to develop this quality. ఏ చిన్న పని చేసినా కానీ అది పవిత్రమైన పనిగా ఉండాలి. It may be a simple task, let it be sacred. స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఈ కర్మలు ఆచరించకూడదు. We should not do anything keeping in view selfishness. స్వార్థము self-interest. స్వప్రయోజనం ఉండవచ్చును, It may be there. కానీ దాన్ని త్యజించినటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు. In fact, don't have anybody who sacrifice. కానీ నిరంతరం కూడా స్వార్థం స్వప్రయోజనంతోనే కాలం వ్యర్థం చేయకూడదు. We cannot waste time spending all the time in selfishness. దినములకు 24 గంటలు ఉంటుంటాయి. We have 24 hours. ఈ 24 గంటల లోపల 23 గంటల 30 నిమిషములంతా కూడా మనం వ్యర్థం చేస్తున్నాం. And in fact, we are wasting most of the time 23 ఏదో 10 hours. నిమిషాలు 30 నిమిషాలు మనం సార్థకం చేసుకుంటున్నాం. And after all, we are making proper use of అది 20 కూడా 30 minutes. సరైనటువంటి సార్థకత కాదు. And it's not proper way. మనసు ఎక్కడో మనిషి ఎక్కడో. Mind is elsewhere, man is here. కనుక సాధ్యమైనంత వరకు కూడాను
to the extent possible. కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మలో మనం ప్రవేశించాలి. We should do sacred deeds all the time. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. లోకంలో ఎంతమందో విద్యార్థులు ఉన్నారు, There are many students in this ఎంతమందో world. విద్యావంతులు ఉంటున్నారు, There are many educated ఎంతమందో people. మేధావులు ఉంటున్నారు, There are many intellectuals. ఎంతమందో పండితులు ఉంటున్నారు, There are many scholars. ఎంతమందో ప్రవీణులు ఉంటున్నారు. There are many experts. కానీ వీరందరూ చేసే పని ఏమిటి? What is they are doing? దేశానికి ఏమి ఉపకారం చేస్తున్నారు? What sort of help they are doing to the country? వీళ్ళ చదువంతా ఏమి ప్రయోజనము? What is the fun of their education? ఒకానొక సమయం లోపల At one time, అరవింద ఘోష్ Arvind Ghosh కలకత్తాలో చదువుతున్నప్పుడు was studying there in Calcutta. ఒక విధమైనటువంటి ఒక విరక్తి అతనిలో ప్రయోజనమైంది. And he renounced his feeling of అతను detachment. ఒక స్కూల్ లోపల టీచర్ గా పనిచేస్తూ He was వచ్చాడు. serving as a teacher in a school. అప్పుడు చెప్పాడు పిల్లలకు, He told his students, పిల్లలారా, children, మీరు చాలా అదృష్టవంతుడు, you are very మీ lucky. బాల్యం చాలా పవిత్రమైనటువంటిది, The childhood ఇది is చాలా గోల్డెన్ ఏజ్ వంటిది. and it's golden age. ఇలాంటి వయసు లోపల మీరు చాలా వ్యర్థం చేస్తున్నారు. You are wasting this golden నువ్వు period. దేనికోసం చదువుతున్నావు? Why are you studying? నీవు చదివిన చదువు సమాజంలో సార్థకత గావించుకునేటట్టుగా ఉంటే నీవు చదువు. In fact, if you are going to serve the society, better you study, educate yourself. లేకపోతే నీ పుస్తకాలు అగ్నిలో పారవేసి, Otherwise, better you burn all your books. ఎందుకు ఈ చదువు నీ ప్రయోజనం ఏమిటి? What for is this education? సమాజానికి సరి అయినటువంటి సహాయం చేయాలి, You should serve the society. సమాజానికి తగినటువంటి యొక్క తోడ్పాటు చేయాలి. And you should support the society. మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎక్కడి నుంచి మనం ఈ అభివృద్ధి చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఈ విద్యలు గడుపుతున్నాము? Where are you born? Where have you developed? Where from you acquired మనం education? అంతా కూడా అన్ని విద్యలు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాము. All forms of knowledge are acquired in society. సమాజం నుంచి మనం అందుకొని Having received, సమాజానికే తోడ్పడకుండా పోతే ఈ చదువు ఇంకెందుకు మనకు? having received the benefits, if we don't serve the society, చదువులన్నీ చదివి What for చాలా life? వివేకి అయి మగిడి తన్నెడు కూడా మందమతుడు. a man may be highly educated, but he does not know himself. A fool. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేదు. In spite of all high education, a mean fellow would not give up his తరచి mean చదువు habit. చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. The scholarship is only leads to argumentation and differ with people. చదువు You will చదివి never have చదివి total knowledge. చావంగనేటికి చావు లేని చదువు చదవాలి. Having studied, after all, you are going to die. Why should you study that? నీవు చదివిన చదువును సమాజంలో ఉపయోగపెట్టి Make use of your study for the welfare of సమాజానికి society. తోడ్పడకుండా పోయినప్పుడు ఈ చదువు దేనికోసం When you చదవాలి? don't serve society, what for is this education? ధనమును సంపాదించే కోసమా? Is it to earn money? ఛీ, ఏమిటి ఈ ధనం? What a shame it is. ఈ ధనం వస్తుంది పోతుంది. Money comes and goes. ధనం కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగాలు పన్నేరయ్యా. It's only for money people study, and they have got so many devices and spiritual rituals. కానీ But మానవుడు ఏం చేస్తున్నాడు? చదివి చదివి man, what is he doing? నరుడు కేవలం సూర్యుడంతా కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. And you find this earth revolving round the sun, నరుడు ధనం చుట్టూ తిరుగుతున్నాడు. and man is revolving round the money. దీనికోసమా మనం వచ్చిండేది? Is that the purpose we are born here? జీవితంలోనే ఈ ధనాన్ని మనం అనుభవించలేము. After all, you can't enjoy the life. జీవితం తర్వాత money. ఎవరు అనుభవించేటువంటి వారు Who దీన్ని? is going to enjoy this money you earn here? ఇదంతా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Money is not important. మనీ కమ్స్ అండ్ గోస్, Money comes and goes. బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. But morality comes and grows. ఈ సద్గుణాన్ని మనం అభివృద్ధి We have పరచుకోవాలి. to develop good behavior. ఈ విధంగా మనము చదివిన చదువును సమాజానికి అర్పితం చేసి సమాజాన్ని పోషించి సమాజానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై మనం చదువును చదవాలి. And therefore we have to educate ourselves to serve the society, to set an ideal to the rest of the world. ఎందుకంటే సమాజం నుంచినే మనం ఈ చదువులు తీసుకున్నాము. Because we receive all the study దేని in నుంచి మనం society. తీసుకున్నామో దానికి అర్పితం చేయాలి. Therefore we have to dedicate our నీ education to society. హృదయము నొసగితివి ఈశ నాకు, Oh God, that heart you have gifted me. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. Oh God, I surrender the very same heart you have పరగ given me. వేరేమిదెత్తు నీ పాదార్చనకు. What else can I offer you to serve, to worship you, Lord? అందుకోవయ్య నీవు అన్నాడు. Oh God, receive the same heart you gave me. కనుక మనము ఇవ్వాల్సింది ఏమిటి? భగవంతునికి ఏ హృదయం ఇచ్చాడో ఆ హృదయాన్ని భగవంతునికి ఇవ్వాలి. What is the true offering? The heart that God has given you must be offered to Him back. దాన్ని అపవిత్రం చేసుకొని You make it unsacred. అనేక దుర్భావంతో చూచుకొని You fill it up with bad thoughts, దుశ్చింతంతో నింపుకొని with wicked thoughts, దుష్ప్రవర్తనతో మునిగి bad behavior. అలాంటి పనికిరానటువంటి హృదయాన్ని పరమాత్మకి ఇచ్చి ప్రయోజనం That heart which is useless you offer. What for? భగవంతుడు ఏనాడు కూడా అట్టి దాన్ని కోరడు. God will never wish that. భగవంతుడు ఒక్కటే కోరేది God wants only one. పరిశుద్ధమైనటువంటి ప్రేమతో ఏది ఇచ్చినా కానీ చాలు. With pure love, total love, whatever you give doesn't పత్రము matter. A leaf, పుష్పము a flower, ఫలము a fruit, తోయము water,
భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమేని. If it were to be true, oh God, if you submit yourself to a devotee, ఈ తులసీ దళమునకు తూగుదువుగాక. let you come. రుక్మిణి ఆ విధంగా చెప్పింది. And Rukmini said, let you balance the weight of this tulsi leaf. A leaf. ఏమిటి ఈ పత్రము? What is this leaf? బిళ్ళపత్ర లేక మారేడు పత్ర, తులసి పత్ర కాదు కాదు. What leaf is it? Is it of different plants? దేహమే పత్రము. The body is the leaf. ఈ దేహము నీకే అర్పితం. This body is dedicated to you, God. పుష్పము A flower. అదే హృదయ పుష్పము. And the flower of human heart. ఫలము The fruit. అదే మనోఫలము. And the mind is the fruit. తోయము The water. అదే ఆనంద బాష్పములు. Tears of joy. అవి భగవంతుడికి అందించవలసినటువంటివి. Those are the real offerings. ఈ మోడిపోయేటువంటి పత్రాలు తెచ్చి పెట్టడం కాదు. And not those leaves and the flowers that fade out. ఈ and కుళ్ళిపోయి wither. వెళ్ళిపోయేటువంటి యొక్క ఫలాలను అందించడం కాదు. And not the fruits that drop down and fade out in due course of ఈ time. బావిలోటు ఆ ట్యాప్ లోటు నీళ్లు తెచ్చి పోయటం కాదు. Not this well water or the tap water. నీ శరీరం నుండే ఆవిర్భవించినటువంటి పత్రము పుష్పము ఫలం తోయం దీనినే భగవంతునికి అందింపారు. In fact, there lies the leaf and the flower and the fruit and the water in you. ఈ దేహమే పవిత్రమైన పత్రము. Your body is the sacred leaf. ఇది భగవంతునికి అర్పితం చేయాలి. This has to be offered to God. పుష్పము A flower. నీ హృదయ పుష్పాన్ని భగవంతునికి ఇవ్వాలి. And let the flower of the human heart be an offering. అది ఏ మధురమైనటువంటిది. That is so nectarine. అది ఏ పవిత్రమైనటువంటిది. That is sacred. అది ఏ దివ్యమైనటువంటిది. That is divine. అది ఏ భవ్యమైనటువంటిది. And that's noble. అలాంటి హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. Such heart has to be made an offering to God. ఫలము A fruit. అదే మనోఫలము. And that is the mind. ఈ మనసు ఎలాంటిది? What sort of it? ప్రపంచమంతా కూడా నింపుకున్నటువంటిది ఈ మనసు. And in fact, the mind is stuffed with the world. మనసులో సర్వము ఉంటాయి. And everything is there in the mind. కనుక ఆ మనస్సు అనేటువంటి దాన్ని సర్వమును చేర్చుకునేటువంటి ఆ మనసును భగవంతునికి అర్పితం The చేయాలి. mind which is full has to be made an offering to God. తోయము Or the జలము. water. ఏ జలము? What water? ఆనంద భాషలో ఉండే జలము. The tears of joy. ఓ దైవమా నీకేమి నేను ఇచ్చేది? ఓ నా God. యొక్క దేహంలో పుట్టినటువంటి ఈ జలం నేను నీకు అర్పితం చేస్తాను. Oh God, what shall I offer to you? The water here, the tears ఇది of joy been offering. సూక్ష్మమైనటువంటి అర్పితము భగవంతునికి. This is the true offering. ఏ నయా పైసా కూడా ఖర్చు కాదు. You don't need to spend ఏ money. శ్రమను పడనక్కర్లేదు. You don't need to strain. ఏ యొక్క కష్టములకు గురి కానక్కర్లేదు. No difficulty. అన్ని మన దగ్గరే ఉన్నటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని భగవంతునికి అనిపించడానికి ఏమి మీకు కష్టం? Why do you find it difficult to offer those which are so simple, so soft, so delicate, so sensitive, tender within you? ఇలాంటి పవిత్రమైనటువంటి నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాయి. These sacred things are with you, after you, always in you. అలాంటి దాన్ని నీవు భగవంతునికి అర్పితం చేయాలి. You should offer them to God. ఎన్నో చదువుతున్నాం మనము. We read a lot. ఎన్నో కంఠస్థం చేస్తున్నాము. We by heart. ఎన్నో శ్లోకాలు మనం పాడుతున్నాము. In fact, we ఏమి ఈ chant. ప్రయోజనము? What is the use? ఎన్ని శ్లోకాలు చదివినా కానీ శోకం మాత్రం నివారణ కావటం In లేదు. spite of chanting shloka, the shoka misery is not given up. శోకం నివారణ అనేటువంటిది భగవంతుని యొక్క అర్పితమైన శోక నివారణ. In fact, shoka, the misery, can be solved, given up by only offering to God. అది ఏ రామాయణం రాసే పురము Prior to composing వాల్మీకి Valmiki, రామాయణాన్ని చక్కగా అంతా రాశాడు. he composed Ramayana. రాసిన తరువాత After that, దీన్ని ప్రపంచంలో ఏ విధంగా ప్రచారం చేయాలి, how to propagate in దీనికి this world. ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు Where are the individuals అని who will ఒక పెద్ద publicize? మీటింగ్ పెట్టి ఋషులందరినీ చేర్చాడు. He convened a very big congregation of saints. ఆ ఋషులందరూ కూడా నమస్కరిస్తూ All offered the salutations. మహర్షి He said, "O saints, మాకు వయసు అయిపోయింది, we are aged, మేము వృద్ధులు అయిపోయినాము, we are old. మేము బజారు తిరిగి భగవంతుని ప్రచారం చేయడానికి మాకు శక్తి లేదు. We don't have that much of potential as to go around the కాబట్టి streets and వృద్ధాప్యం propagate. లోపల మేము చేయవలసినటువంటి సేవ ఏమిటి ఉండాలి? What service can we do now? కాబట్టి ఇది మా చేత కాదు It's అన్నారు. not possible for us. ఎక్కడో కూర్చున్నారు ఇద్దరు లవకుశులు, There are two boys, Lavakusa, చిన్న sitting పిల్లలు, at tiny వారు tots. రాజకుమారులు, They are princes. దివ్యమైనటువంటి గుణం గలవారు, They have divine quality. సీతాదేవి యొక్క కుమారులు, They are the children of Sita. గుణవంతులు, Virtuous, బలవంతులు, strong. సద్గుణవంతులు. They are virtuous. అలాంటి గుణములు కలిగినటువంటి ఇద్దరు కూడా వచ్చారు. The two boys came. గురూజీ, Guruji, దీన్ని ఇంట వంట ఎక్కడ చూసినా చాటడానికి మేము సిద్ధంగా ఉన్నామని. we are ready to propagate this house to house. బజారంతా మేము చాటగలము. All over the street we go around. మేమెవరు రాజకుమారులు కాదు, We are not princes.
అని చెప్పి So saying, ఒక చేత్తో తంబూర తీసుకొని they had ఒక tambura on చేత్తో చిటికలు పట్టుకొని and the రుద్రాక్షమాల ధరించి with Rudrakshama విభూతి పెట్టు బట్టి and their vibhuti is made on the forehead. బయలుదేరారు. They started. వినుడి వినుడి శ్రీరాముని గాథ వినుడి ప్రజలారా బాధలు చెప్పుకుంటూ పోయారు. And they went on singing the glory of Rama. Listen to the story of Rama. ఓ ప్రజలారా, Oh people, రామచంద్రుని యొక్క కథలు మీరు వినండి. listen to the story of Rama. దివ్యమైనటువంటి రామచరిత్రను మీరు వినండి. You listen to that sacred మీ story of చరిత్రను Rama. కూడా నువ్వు రామచరిత్రంగా Let మార్చుకోండి your story be his history. అని వాడు చెప్తూ పోయారు. That was the teaching. ఈనాటి మానవులు, And today, ఈనాటి యువకులు youngsters, తంబుర పట్టుకోవాలంటే అవమానము, they feel a matter shame చిటికలు to have పట్టుకొని భజన tambura. చేయాలంటే అవమానము, They don't want to carry విభూతి symbol. పెట్టుకోవాలంటే అవమానము, They don't want to have vibhuti. ఇంటిలో విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పుడు తుడుచుకొని పోతారు. They have vibhuti on the forehead, but they will wipe it off ఏమిటి outside. అవమానము? Why should you feel ashamed? చేయరాని పనులన్నీ చేస్తుంటే అవమానం లేదు, You do those wretched things, you don't feel ashamed. చేయవలసిన పనులు చేస్తుంటే ఎందుకు అవమానం When లేదు? you do what you are bound to do, why should you feel ashamed? ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి గౌరవ మర్యాదల కోసం జీవితాన్ని అంకితం You are చేస్తున్నారు. carried away these mean courtesies, that's all. ఈ త్యాగమును ఏనాడు మానవుడు అభివృద్ధి చేస్తాడో That day when you develop the spirit of ఆనాడే sacrifice, జీవితం అనేటువంటి సార్థకమవుతుంది. then your life is liberated. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అన్నారు. No position, no authority, no association, no wealth would confer liberation ఈ other ఇరువురు than కూడా బజారు sacrifice. బజారు కూడా వెళ్ళారు. And in fact, these boys went around the streets. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, మేము శ్రీరాముని చరిత్రం చెప్తున్నాడు అమ్మలారా మీరు వినండి. Oh mothers, listen to the story of Rama. శీలవతి సీత కథ వినుడోయమ్మ. Listen to the story of Mother Sita, the one of ఈ chastity. విధంగా వారు చెప్తూ పోయారు. They went on singing. ఏనాడు వారికి అవమానం లేదు. They never felt ashamed. ఈనాటి పిల్లలు ఈ విధమైన భగవత్ యొక్క కథలు చెప్పాలనుకుంటే వారు చాలా అవమానంగా ఉంది. Whereas modern boys, they don't feel like to singing the glory of God. అవమానాన్ని కాల్చి భస్మం చేయాలి, Burn that feeling. కీర్తిని మనం సంపాదించాలి. Earn all the భగవత్ reputation. నామాన్ని చెప్పడం లోపల అవమానం ఏమిటి ఉండాలి? Why should you feel ashamed to sing His glory? అనవసరమైన ఇతరులను దూషించడము, You just criticize others. ఇతరుల యొక్క దోషములను మనం పరిహసించడము, You make fun of the mistakes of others. దీంట్లో మాత్రమే మన జీవితాన్ని గొప్పగా భావిస్తున్నాము. And consider ourselves great. పరదూషణ పాపములన్నిటికంటే మించినటువంటి పాపం. And in fact, criticizing others is the worst. పాపములన్నిటికంటే మించినది పరులను దూషించేదన్నా. And criticizing others is the worst of the sins ever ఇలాంటి possible. పరులను దూషించేటువంటి మార్గంలో అందరూ ప్రవేశిస్తున్నారు. In fact, everyone is prepared to attack వారికి నోరు others. ఎట్లా వస్తుందో ఏమిటో అర్థం We don't know కాదు. how they are prepared ఈ to attack. నాలుగు ఇచ్చింది దేనికోసం వాళ్ళు Why the తెలుసుకోవాలి. tongue is given? నాకు దీనికోసం మనం ఇచ్చిండేది Is that for that purpose? భగవత్ నామాన్ని స్మరించు, Only to sing His glory. అంతేగాని పవిత్రమైన పలుకులు పలుకు. Utter sacred పరులను నీవు words. దూషించవద్దు. Never criticize. పరులు కాదు పరమాత్ముడు కూడాయా. The so-called others are not others. They are divine, in fact. పరులు పరమాత్ముడే. In fact, the other man is God. అలాంటి భావంతో మనం పరులను గౌరవించాలి. Have the divine feeling and మీకందరికీ respect. తెలిసి ఈనాటి రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవటం. You know, in the present day politics, each one accuses the other. వీళ్ళ జీవితం ఏ పాప ఫలమో కానీ ఈ విధంగా దూషణలోనే కాలం వ్యర్థం చేస్తారు. We don't know what the result of the accrued sins in the past. They go on attacking each other. మంచిది చేయడానికి సాధ్యం కాకపోయినా చెడ్డను మాత్రం అమితంగా చేస్తున్నారు. It's not possible for them to do anything good. They go on doing bad things. ప్రేమ స్వరూపులారా, Embodiments of మీరు law. ఇలాంటి చెడ్డకు పూనుకోకండి. Don't proceed in సాధ్యమైనంత the వరకు wrong way. ఒకటో రెండో మంచివి చేసి మీరు జీవితాన్ని సార్థకం To the చేస్తారు. extent possible, do one or two good deeds. దానికోసమే మీరు పుట్టారు. You are born for that reason. మానవ జన్మం దీనికోసమే ఆవిర్భవించింది. Human life is for that purpose. పరోపకార నిమిత్తమై వచ్చినటువంటి ప్రేమ It is for service. కనుక ఈ పరోపకారం లోపల మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. In fact, we should work for our liberation by serving the community. రామచరితం లోపల ఎంతయో దివ్యమైనటువంటి గాథమంతా ఉన్నాయి. In fact, there's divinity in the story of Rama. నిన్న ప్రతిష్ఠ చేశాం. Yesterday, idols were installed. ఎందుకంటే రామచరిత్రం అంత పవిత్రమైనటువంటిది. The story of Rama is so sacred. ఒకానొక సమయం లోపల At one time, తాను రావణుడు ప్రాణం పోయే ముందుగా ఒక్క మాట చెప్పాడు ప్రజలకంతా. Ravana, before he was breathing his last, said one thing to the world. ఓ ప్రజలారా, Oh people, నేను కామాన్ని సాధించుకోలేకపోయి కొడుకులంతా పాటు చేసుకున్నాను. I could not conquer the